వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం యావత్ ఇండియాని షేక్ చేస్తున్న సినిమా ఏది అంటే మీరేం చెప్తారు? పుష్ప 2 అనే చెప్తారు కదా. అవును, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా ఇండియాతో పాటు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తూ భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. పుష్ప సినిమా ముందు వరకు ఇండియాలో టాప్ డైరెక్టర్ లిస్టులో టాలీవుడ్ నుంచి ఎవరు ఉన్నారంటే అందరి వీళ్ళు మన అమర శిల్పి జక్కన్న అంటారు. ఆ తర్వాత ఎవరున్నారంటే అప్పుడు మన రాజమౌళి పేరే వినిపిస్తుంది. అంటే మన తెలుగు దర్శకులే చాలా మంది ఉంటారు అని చెప్పాలి. అయితే తాజాగా లేటెస్ట్గా ఈ లిస్టులో యాడ్ అయిన దర్శకులు నేషనల్ దర్శకుడు సుకుమార్ కూడా అని చెప్పాలి. తాను తెరకెక్కించిన భారీ చిత్రం పుష్ప 2తో ఏకంగా రాజమౌళి పెట్టిన అన్ని రికార్డ్స్కి ఎసరు పెట్టారు సుకుమార్. మరి సుకుమార్ విషయంలోనే రాజమౌళి ఒకప్పుడు ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మాస్ కమర్షియల్ సినిమాలు స్టార్ట్ చేస్తే మనం సర్దుకోవాల్సిందే అని దర్శకధీరుడు రాజమౌళి మాటలు ప్రస్తుతం నిజమయ్యేలా ఉన్నాయి. ఆయన చెప్పినట్లుగానే సుకుమార్ చేసిన మాస్ చిత్రం పుష్ప 2 అన్ని రికార్డులు నెలకొట్టింది. బాలీవుడ్లో కొంచెం ఇంటెలిజెంట్ తరహా సినిమాలు చేయడంలోనూ ఆయన ముద్ర బలంగా వేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే సుకుమార్ చేసిన మాస్ చిత్రం పుష్ప 2 అన్ని రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్లో కొంచెం ఇంటెలిజెంట్ తరహా సినిమాలు చేయడంలోనూ ఆయన ముద్ర బలంగా వేసుకున్నారు. కాగా సుకుమార్ తన చిత్రాలతో తెలుగు ఆడియన్స్కి ఒక క్రేజీ ట్రీట్ని అందించారు. మరి ఇలాంటి దర్శకుడి నుంచి చాలా మంది డిఫరెంట్గా మరిన్ని సినిమాలు ఆశిస్తారు. ఇప్పుడు తెలుగులో యావత్ భారత్లోని ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో అందరిలో ఒక్క సుకుమార్ మాత్రం ఇప్పటికీ తన మార్కుని కొనసాగిస్తూ వచ్చారు. ఇక రియల్ లైఫ్ అయినా కొన్ని విషయాలు మనం సరదాగా కూడా వినడానికి ఇష్టపడం. రీసెంట్ గా అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈవెంట్ లో భాగంగా సుమా గెస్ట్ గా వచ్చిన సుకుమార్ ను ఓ ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని వదిలేస్తారని. దానికి సుకుమార్ వెంటనే సినిమా అని బదులు ఇవ్వటంతో ఒక్కసారిగా సుకుమార్ పక్కనే కూర్చున్న రామ్ చరణ్, యాంకర్ సుమా సైతం షాక్ కు గురయ్యారు. ఆ వ్యాఖ్యలు ఉన్న వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకుని సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తూ భయపెడుతున్నారని, కానీ అలాంటిదేం జరగదని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ రిలాక్స్ అయ్యారు. కానీ ఇలా సడన్ గా సినిమాలే వదిలేస్తాను అని చెప్పడం మాత్రం ప్రతి ఒక్కరికి షాక్ గా మారింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన గందరగోళం, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, రేవతి మహిళ మృతి చెందడం, శ్రీతేజ్ తీవ్ర గాయాలవ్వడం, మరోవైపు 20 ఏళ్ల సంపాదించుకున్న బన్నీ కెరియర్ను ఒక్క రాత్రితో చెరిగిపోవడం, అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, ఇలా అన్నీ కూడా సుకుమార్ని కాస్త బాధ కలిగించినట్లు తెలుస్తుంది. పుష్ప 2తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన సుకుమార్ మేకింగ్ పరంగా లేట్ చేసినప్పటికీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి తపన పడుతుంటాడు. పుష్ప లాంటి కమర్షియల్ సినిమాను తీయడానికి ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. బుచ్చిబాబుతో సినిమా అయ్యాక చరణ్ చేయనున్న సినిమా సుకుమార్తోనే. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 2025 సమ్మర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.